ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిన్న పొరపాటు తెలిసి చేసినా తెలియకుండా జరిగిన నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చరంబోలా చేసేస్తున్నారు. అది హీరోకు సంబంధించిన మ్యాటర్ అయితే ఫ్యాన్స్ సోషల్ మీడియాకు లాగేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తీసిన దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చినటువంటి రిప్లై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. వివాదం పెద్దది కావడంతో మహేష్ ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు హరీష్ శంకర్. ఇంతకీ ఆ సోషల్ మీడియా వారేంటో ఒకసారి చూద్దామా. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో హరీష్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా పవన్ అభిమాని బాబర్ రికార్డులు లేపేయాలని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ తదాస్తు అని బదులివ్వడంతో రగడ మొదలయ్యింది. వెంటనే మేలుకున్న హరీష్ జరిగిన తప్పును అర్థం చేసుకుని వెంటనే రిప్లై డిలీట్ చేశాడు. హరీష్ తన రిప్లైను డిలీట్ చేసిన మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అతనెవరో పెట్టిన పోస్టుకు రిప్లై ఇవ్వడమేంటి అంటూ ఆన్లైన్ హంగామా చేశారు మహేష్ ఫ్యాన్స్. ఈ వివాదం రిలీజ్ కి ముందు ఉస్తాద్కు డ్యామేజ్ అవుతోందని గ్రహించిన హరీష్ ఎక్స్ వేదికగా సుదీర్ఘమైన మెసేజ్ పెట్టి క్షమాపణలు కోరాడు. పని ఒత్తిడిలో ఉన్నందున అభిమాని పెట్టిన పోస్ట్ పూర్తిగా చదవకుండా రిప్లై ఇచ్చానన్నాడు. ఒకవైపు సెన్సార్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సాంగ్ ప్రోమో రిలీజ్ తో బిజీగా ఉన్న ప్రోమోపై వస్తున్న రెస్పాన్స్ కు రిప్లై ఇస్తున్నానని ఈ హడావిడిలో ట్వీట్ ను పూర్తిగా చదవకుండా పొరపాటున కోట్ చేశారన్నాడు హరీష్. వెంటనే తన టీం అప్రమత్తం చేయడంతో పొరపాటును గ్రహించి రిప్లైను వెంటనే డిలీట్ చేశారని పేర్కొన్నాడు. మహేష్ ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయాలనే ఆలోచన తనకు లేదని, గతంలో పోకరి గురించి తాను పెట్టిన పోస్టులు చూస్తే సూపర్ స్టార్ అంటే తనకెంత అభిమానం ఉందో తెలుస్తుందన్నాడు హరీష్. మహేష్ అంటే తనకెంతో గౌరవమని, వారణాసితో ఎన్నో రికార్డులు సృష్టిస్తారు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు హరీష్. రిలీజ్ కి 10 రోజుల ముందు కాంట్రవర్సీకి తావిచ్చేంత అవివేకిని కాదన్నారు. తన పొరపాటు వలన ఎవరికైనా బాధ కలిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఉస్తాద్ భగత్ సింగ్ ను ఆదరించాలని కోరాడు హరీష్. పెద్ది రిలీజ్ కి ఇంకా 50 రోజులు కూడా లేదు. ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు. మరి ఏప్రిల్ 30న సినిమా వస్తుందా రాదా? ఈ అనుమానం మెగా ఫ్యాన్స్ ను వెంటాడేస్తోంది. షూటింగ్ కి ఎప్పుడు గుమ్మడికాయ కొడతారు? పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటికి పూర్తవుతుంది? చూద్దాం పదండి. బుచ్చిబాబు తన గురువు సుకుమార్లా పెద్దిని చెక్కుతూనే ఉన్నాడు. 2 ఏళ్ల క్రితమే కథ రెడీ చేసుకున్నా స్పీడ్ గా షూటింగ్ చేయలేకపోయాడు. మార్చి 26నే రిలీజ్ అంటూ 10 నెలల క్రితమే ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను ఏప్రిల్ 30కు వాయిదా వేశారు. ఆ రోజైనా సినిమా వస్తుందా లేదా అన్న అనుమానం ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది. రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 మిస్ కాకుండా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాలెన్స్ షూట్ ఎక్కువే ఉండడంతో 2 యూనిట్స్ తో షూట్ చేస్తున్నారట. రామ్ చరణ్ నటిస్తున్న సీన్స్ ను బుచ్చిబాబు తీస్తుంటే హీరో లేని సన్నివేశాలను సెకండ్ యూనిట్ తో తీస్తున్నారట. ఇలా సీన్స్ పంచుకుని తీయకపోతే ఏప్రిల్ 30న సినిమాను రిలీజ్ చేయలేరట. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యే బుచ్చిబాబు రిలీజ్ కు సమయం లేకపోవడంతో కొన్ని సన్నివేశాలను అసిస్టెంట్స్ తో తీయించక తప్పడం లేదు. ఎట్టకేలకు పెద్ది షూటింగ్ ను అనుకున్న టైంలో పూర్తి చేసినా రీ రికార్డింగ్ రెహమాన్ చేతుల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇవ్వడంలో రెహమాన్ ఆలస్యం చేస్తాడు అన్న టాక్ ఉంది. అయితే పెద్ది కోసం టైం కేటాయిస్తున్నాడని, ఏప్రిల్ 30నే సినిమా వస్తుందని తెలిసింది. 29 రాత్రి ప్రీమియర్స్ తో సినిమా విడుదలవుతుంది. అనుష్క కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్టేనా? లాస్ట్ మూవీ ఘాటి వచ్చి 7 నెలలు దాటేసినా మరొక మూవీకి ఇప్పటి వరకు సైన్ చేయలేదు. ఇంతకాలం బొద్దుగా కనిపించిన అరాకొరా ఛాన్సులతో నెట్టుకొచ్చేసింది. అయితే ఘాటి డిజాస్టర్ తర్వాత మరో ఆఫర్ ఇవ్వడానికి మేకర్స్ కూడా భయపడుతున్నారు. అనుష్క కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్టేనా? ఈ స్టోరీలో చూద్దాం. నిశ్శబ్దం ఫ్లాప్ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హిట్ అయింది. వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు. వేదంతో గుర్తింపు తీసుకొచ్చిన క్రిష్ దర్శకత్వంలో ఘాటిలో నటించింది. యాక్షన్ సీన్స్ తో అనుష్కకు బాగానే ఎలివేషన్స్ ఇచ్చినా కథనం నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు ఆడియన్స్. దీంతో కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అనుష్క. ఘాటి తర్వాత అనుష్క మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తనదైన స్టైల్లో 2-3 ఏళ్లకు కనిపిస్తుంది. ఘాటి ఫ్లాప్ తర్వాత ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన నోటు వైరల్ అయింది. సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటానని, సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చింది. సోషల్ మీడియాకు అనుష్క దూరంగా ఉన్నా పెద్ద ప్రాబ్లం కాదు. అసలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటేనే కదా దూరంగా ఉండడానికి. సినిమా రిలీజ్ టైంలో తప్ప పోస్టులు కూడా పెట్టదు బొమ్మాళి. మరిన్ని కథలతో ముందుకొస్తానని అనుష్క చెప్పడంతో యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టలేదని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నా ఛాన్సులు వస్తాయా రావా అన్న డౌట్ అయితే లేకపోలేదు. అనుష్కతో లేడీ ఓరియంటెడ్ మూవీ తీయాలంటే మినిమం 40 కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంత బడ్జెట్ పెట్టడానికి సాహసించరు. హీరోయిన్ గా ఇప్పటి జనరేషన్ హీరోల సరసన అనుష్క మ్యాచ్ కాదు. సీనియర్స్ మాత్రమే ఛాన్సులు ఇవ్వాలి.
పెద్ద హీరోలు కూడా ఈ జనరేషన్ హీరోల చుట్టూ తిరుగుతున్నారు. లేదంటే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ నయనతారతో జత కడుతున్నారు. నయన ఆ మధ్య మనశంకర వరప్రసాద్లో చిరంజీవితో, త్వరలో బాలయ్యతో జత కడుతోంది. మరి అనుష్కకు ఛాన్స్ ఇచ్చేదెవరో చూడాలి మరి. టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అంతా రక్తపాతమే. వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా? కత్తులతో ఓచకోత కోస్తే కలెక్షన్లు వస్తాయా? గన్ కల్చర్ను చూపిస్తే బాక్సాఫీస్ మురిసిపోతుందా? కథ కంటే మితిమీరిన వైలెన్స్కే ఇందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ ఇందుకు చేస్తున్నారు. కొన్ని సినిమాల గ్లిమ్స్, టీజర్స్ చూస్తుంటే భయమేస్తుంది. ఏ సర్టిఫికేట్ వచ్చినా డోంట్ కేర్, తగ్గేదేలే అంటున్నారు. అందరూ చూడకపోయినా పర్వాలేదు, కొంతమందికి అన్నట్లు మితిమీరిన హింసను చూపిస్తున్నారే కానీ ఇంత రక్తపాతం ఎవరైనా ఎందుకు చూస్తారు? కథ బాగుంటే దానికి తగ్గట్టు యాక్షన్ సీన్స్ ఉంటే పర్వాలేదు. నరుకుడే నరుకుడు, బ్లడ్ తో వెండి తెరపై కళ్ళాపు చెల్లేస్తున్నారు. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు 3 వీడియోలొస్తే దేనికదే అరాచకం సృష్టించాయి. ముందుగా యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్డే పిక్ వీడియో డ్రగ్స్, పబ్, రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులో ఊపేసింది. రెండో టీజర్లో శృంగారం శృతిమించింది. ఇక మూడో టీజర్లో వైలెన్స్ పరాకాష్ఠకు చేరింది. చెట్లు కట్ చేసే మిషన్తో పీకను కోయడం, బండరాయితో తల బద్దలు కొట్టడం చూస్తుంటే ఈ సినిమాకు ఏ కంటే పెద్ద సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అదివ్వాలి. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్ సేన్ మెగాఫోన్ పడితే కానీ హిట్ దక్కతన్న సంగతి గ్రహించినట్లున్నాడు. ధమ్కీ తర్వాత డైరెక్ట్ చేస్తున్న కల్ట్ మూవీ రెగ్యులర్ జాన్రా కాకుండా కొత్తగా ప్రయత్నించినప్పటికీ వైలెన్స్ ఎక్కువైంది. టీజర్లో హింస పరాకాష్ఠకు చేరింది. దీనిపై విశ్వక్ మాట్లాడుతూ కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి రిస్క్లు తప్పవని, మ్యాడ్గా దూసుకుపోతున్నామన్నాడు. క్లాస్ హీరో, మాస్ హీరో అన్న తేడా లేకుండా అందరితోనూ రక్త చరిత్ర సృష్టిస్తున్నారు మేకర్స్. సాఫ్ట్గా ఉండే ఉన్ని ముకుందంలో ఇంత క్రూరమైన యాంగిల్ బయటకు తీసుకొచ్చారు. మార్కో మూవీ తీసి భరించలేనంత హింసతో సినిమా నింపేశాడు డైరెక్టర్ హనీఫ్ అదేని. ఓజీ గ్యాంగ్స్టర్ కల్చర్తో రూపొందించిన మధ్యలో కొన్ని సీన్స్లో కత్తులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. సినిమా కమర్షియల్గా ఓకే అనిపించుకున్నా వైలెన్స్ హద్దులు దాటిందన్న విమర్శలు ఫేస్ చేసింది. కసితీరా కొట్టి పగ తీర్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. 100 సార్లు కొడితే కానీ సినిమా వాళ్ల కసి తీరడం లేదు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్ క్లైమాక్స్లో గొడ్డలతో చంపే సీన్ విమర్శలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ తీస్తున్న స్పిరిట్తో ఎలాంటి రక్తపాతం సృష్టిస్తాడో చూడాలి మరి. స్టార్సే కాదు, యంగ్ హీరోలు కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ జాన్రాస్ వదిలేసి వైలెన్స్ లోకి దిగుతున్నారు. నాని నటిస్తున్న పారడైజ్ టీజర్ డైలాగ్స్ చూస్తుంటే నేచురల్ స్టార్ ఎక్స్ట్రీమ్గా రెచ్చిపోయాడు. హింస ఎక్కువైనా ఏదో 1-2 సినిమాలు ఆడాయి కదా అని అందరూ ఇదే దారిలో వెళుతున్నారు. కూలీ, అఖండ 2 వంటి ఫ్లాప్ మూవీస్ ని మర్చిపోతున్నారు. హింసను వెరైటీగా చూపించాలన్న తాపత్రయంలో కథను మిస్ అవుతున్నారు. దీంతో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మిస్ఫైర్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం పదండి. జగపతి బాబు, లయ లీడ్ రోల్స్ లో నటించిన వదలా మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఆకళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ, కిషోర్ నాయుడు నిర్మించారు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించిన ఏక్ దిన్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సినిమా మే 1న థియేటర్స్ లోకి వస్తోంది. ధురంధర్ 2 ఈ నెల 19న రిలీజ్ కావడంతో పార్ట్ 1 ఎలా ఉంటుందా అని ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ధురంధర్ ను చూసే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో నెట్ఫ్లిక్స్ లో ఇండియాలో టాప్ 5 స్థానంలో ఉన్న ధురంధర్ ప్రస్తుతం 3rd ప్లేస్ కు చేరుకుంది. ఈ సినిమా కేవలం ఇండియాలోని కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈలో టాప్ 10లో ట్రెండ్ లో ఉంది. ఎన్టీఆర్ మరోసారి యాక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాడు. జోర్డాన్ షెడ్యూల్ ముగించుకుని వచ్చిన డ్రాగన్ టీమ్ ఎన్టీఆర్, టోవినో థామస్ పై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తోంది. ఓ వారం పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి రవి బ్రసూర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.